పాత రేడియోల్లో ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వకముందు వచ్చే హోర్ శబ్దం వెనుక ఎవరైనా మనతో మాట్లాడటానికి ట్రై చేస్తుంటే కార్తిక్ ఒక ఆడియో ఇంజనీర్. పాత రికార్డింగ్స్ని రెస్టోర్ చేయడం వాడి పని. ఒకరోజు వాడికి ఒక పురాతనమైన యాంటిక్ రేడియో దొరికింది. ఆ రాత్రి బయట భారీ వర్షం, ఉరుములు. కరెంట్ పోవడంతో బ్యాటరీల మీద ఆ రేడియో ఆన్ చేశాడు. నెమ్మదిగా ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తుండగా 109.4 FM దగ్గర ఆగిపోయింది. అందులోంచి ఒక వింతైన గంభీరమైన గొంతు వార్తలు చదువుతున్నట్టు చెప్తోంది. రాత్రి 1:15 కార్తిక్ అనే యువకుడు తన గదిలో ఒంటరిగా పాత రేడియో నాబ్ తిప్పుతున్నాడు. కార్తిక్కి షాక్. వాడు నిజంగానే రేడియో నాబ్ పట్టుకునున్నాడు. టైం కూడా సరిగ్గా 1:15 అవుతుంది. ఎవరో తనని కిటికీలోంచి చూస్తున్నారని భయంతో బయటికి చూశాడు. అప్పుడు రేడియోలో వాయిస్. కార్తిక్ భయంతో కిటికీ బయటకు చూస్తున్నాడు. కానీ వాడికి తెలియని నిజం ఏంటంటే వాడు ఆ ఇంట్లో ఒంటరిగా లేడు. కార్తిక్ వెనకాలన్నది ఎవరు? ఆ రేడియో ఎక్కడి నుంచి వచ్చింది? పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ తెలుగు హారర్ ఫైల్స్.